ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టాపిక్ గురించి మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ గురించి చెప్తామనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఏంటి అంటే, అమ్మాయిల పట్ల రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇంకా చిల్లరగాళ్ళు ఉన్నారు. అది రియల్గా జరిగిన స్టోరీ గురించి అనేసి నేను మీకు చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే, ఒక అమ్మాయి, అంటే అమ్మాయి పేరు మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. తన గురించి కానీ ఇది నేను చెప్పొద్దు అని అనుకున్నాను. బట్ దీనివల్ల కొంతమందికి యూజ్ అవుతుంది. ఇలా చిల్లరగాళ్ళకి కొంచెం మారే వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు మాట్లాడేమో కొంచెం అన్న దాంతో, ఈ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో అందరూ మారకపోవచ్చు, కొందరికైనా యూజ్ అవుతుంది కదా నా వీడియో. సో నేను అందుకనే ఈ వీడియో తీస్తున్నాను. దేని గురించి అంటే, అమ్మాయి చాలా చాలా పద్ధతి గల అమ్మాయి. తనకు బయట లైఫ్ గురించి కానీ తనకి ఏది తెలియదు. అసలు తెలియకుండానే లైఫ్ని ముందుకి స్టార్ట్ చేసింది. తను ఎలా బ్రతకాలి, ఏంటి, అమ్మ లేకుండా ఎలా అనేది స్టార్ట్ చేసింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్న ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, అన్నయ్య, తమ్ముడు, తిను, మొత్తం 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్ అలాగే కంటిన్యూగా చాలా బాగున్నారు కొన్ని రోజులు. అంటే ఇదివరకే చెప్దాం అనుకున్నాను. నేను అమ్మాయిని అడుగుదాం అనుకున్నా, కొంతమంది మాట్లాడారు కదా అట్లీస్ట్ ఇట్లా చెప్తే అంటే, తను చెప్పు అని చెప్పింది. మళ్ళీ నాకేమనిపించింది అంటే, ఎందుకులే చెప్పడం, తన వల్ల ఎందుకు మళ్ళీ బాధపడుతుందేమో ఇలా చెప్తే అనేసి నేను చెప్పలేదు. మళ్ళీ తనే వచ్చి, అక్క చెప్పు, నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, నువ్వు చెప్పు, పర్లేదు, ఏం కాదు అని చెప్తే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో వల్ల. ఇలా చెప్దాము అనేసి, ఇంకా సరే చెప్తాను, కొంతమంది అయినా తెలుసుకుంటారు కదా అట్లీస్ట్ అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. ఏంటి అంటే, అమ్మాయి వాళ్ళ మమ్మీకి సమ్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉంది. హెల్త్ ప్రాబ్లం వల్ల 4 months బెడ్కి అడ్మిట్ అయి ఉంది. తను హాస్పిటల్లోనే ఉంది. తను ఉంటే తనకి స్టమక్లో సమ్ ఏదో క్యాన్సర్ వచ్చింది అని తను పిల్లలకి చెప్పలేకపోయింది ఇట్లా ఉంది అని. తనకు అర్థమైపోయింది, అంటే నేను చనిపోతాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకోలేక అలానే ఉంచుకుంది. తను ఎలా అంటే, చెప్పలేక కడుపు నొస్తుంది, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని క్యాజువల్. ఇప్పుడు తనకంటే అంత మెచ్యూరిటీ మైండ్ అనేది లేదు. ఈ మమ్మీకి ఇలా జరుగుతుంది ఏంటి అని, కామన్ గా కడుపు నొస్తుందని చెప్తుందేమో అని అనుకుంది. పిల్లలు కూడా వాళ్ళ మమ్మీ చెప్పుకోలేదు. అలానే 4 months పెట్టుకున్న తర్వాత తను చనిపోయింది. చనిపోయాక ఇక అసలైన రిలేషన్ మెంబర్స్ ఎలా ఉంటారో తనకు తెలుసుకునే టైం వచ్చింది. అప్పుడు టైం వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోయాక ఎవ్వరు దగ్గరికి తీయలేదు తనని. మా మమ్మీ చనిపోయింది, నా లైఫ్ ఎట్లా, నా కెరియర్ ఎట్లా అని తన టెన్షన్ తనకి స్టార్ట్ అయింది. వాళ్ళ మమ్మీ లేకుండా తను అసలు ఉండలేదు. ఈవెన్ వాళ్ళ మమ్మీ కూడా ఒక కూతురాన్ని చాలా ఇష్టంగా పెంచుకుంది. తనని ఎంత ఇష్టంగా చూసిందంటే, చాలా గార్భంగా. తనకి బయట అసలు ఏంటి అనేది తెలీదు. ఇంటి నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఇంటికి, ఇదే తన లైఫ్. అన్న, తమ్ముడు, డాడీ, మమ్మీ, ఇదే కామన్ గా. ఇది ఏ ఆడపిల్లకైనా ఇలానే ఉంటుంది ఇంట్లో. ఎవరో కొందరికి బయట తెలుసు, బయట ఉంటారేమో, అంతేగాని మిగతా అసలు కామన్ గా అంటే అమ్మాయిల లైఫ్ అంటే ఇలానే ఉంటది. ఏదైనా షాపింగ్ కి వెళ్ళాలన్నా, అట్లీస్ట్ కాలేజ్కి వెళ్ళాలన్నా లోపల ఏదో ఒక చిన్న ఇంటెన్షన్ ఉంటుంది, భయం. ఎవరైనా ఏమన్నా అంటారేమో, రోడ్డు మీద వెళ్తే కంఫర్టబుల్ గా కూడా నడవలేకపోతారు, భయంగా ఉంటుంది ఎక్కడికన్నా వెళ్తే కూడా. అలాంటి సిచ్యువేషన్ తను కూడా ఎదుర్కొంది. తన లైఫ్ లో కూడా వాళ్ళ మమ్మీ చనిపోయాక మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అన్ని వచ్చాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చింది. అలా మమ్మీ చనిపోయిన వెంటనే వాళ్ళ డాడీ తన ఎలా జరిగింది అంటే, మొత్తం ఆ లైఫ్, అసలు లైఫ్ కి అర్థం లేకుండా చేశాడు వాళ్ళ డాడీ. ఎలా అంటే, అసలు డ్రింక్ చేయడం, వాళ్ళ మమ్మీ చనిపోయాక వాళ్ళ తమ్ముడిని కానీ అన్నని కానీ ఎవ్వరిని పట్టించుకోలేదు. ఇంకా రేషన్ బియ్యం వచ్చేది, ఆ రేషన్ బియ్యంతోనే వెళ్ళి ఇంకా తనకు తెలీదు ఆ రేషన్ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకుంటారు, ఏంటి, ఎంత మనీ పెట్టాలి, ఆయిల్ ఎలా వస్తుంది, సోప్స్ వస్తాయా, ఇవి అసలు ఏది క్లారిటీ లేదు అమ్మాయికి. పాపం తన బాధ్యత అంతా తీసుకుంది. ఇంకా అన్నయ్య చెప్తేనా వాడు అసలు పట్టించుకోరు, వాళ్ళ అన్నయ్య పట్టించుకోరు. ఇంకా తమ్ముడా తినకన్నా చిన్నది, ఇక తినంటే బాధ్యత తీసుకోవాలి. ఇక వాళ్ళ డాడీ డ్రింక్ చేస్తారు, ఇంకా అసలే పట్టించుకోరు అనమాట. అలాంటి సిచ్యువేషన్ అమ్మాయి ఒక బాధ్యత తీసుకొని వాళ్ళ డాడీకి తేవడం కానీ, వాళ్ళ అన్నయ్యకి తెచ్చి ఇవ్వడం కానీ, అలానే తన స్టడీస్ కంటిన్యూ చేస్తూ కాలేజ్కి వెళ్తూ మార్నింగ్ 4 o'clock లేచి ఇవన్నీ చేస్తున్నప్పుడు రిలేషన్కి ఏమైంది,
అట్లీస్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లెలైనా తనని రానివ్వాలి కదా. రానిచ్చి మమ్మీ లేదు ఇట్లరా మేము ఉన్నాం రా నీకు చేసి పెడతాం, మా ఇంటికా నుంచి కాలేజ్కి వెళ్ళు అని ఒక చిన్న ధైర్యం కూడా ఇవ్వలేరు. ఉన్నప్పుడే ఏదైనా అంటారు కదా, అది ట్రూలీ డబ్బు ఉంటేనే ఏదైనా, మనుషులు ఉన్నంత వరకే ప్రేమ అభిమానాలు, లేనప్పుడు అలాంటివి ఏమీ ఉండవు అని తను బాగా తెలుసుకోవడం ఏంటండి. ఇప్పుడు ఎవరి విషయంలో అయినా, ఇప్పుడు మన విషయంలో అయినా, ఇప్పుడు తన విషయంలో జరిగింది ఎవరి విషయంలో అయినా అలానే ఉంటుంది. ఇలా అందరూ ఉంటారని నేను చెప్పను, ఎవరో కొందరు ఉంటారు. మనీ గురించి అయినా ఈర్ష్య పడే వాళ్ళు, కుళ్ళుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. చూసి కూడా చూడనట్టు పట్టించుకోకుండా ఉంటారా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం అనేసి చెప్దాము, ఇలా ఉన్నారు కదా అమ్మాయి ఇంత ఫేస్ చేస్తుంటే ఇలా ఎవ్వరూ దగ్గరికి తీయలేదు. మా అమ్మ ఉంటే ఇలా ఉండదా, మా అమ్మ ఉన్నప్పుడు అందరు వచ్చి మా మమ్మీ లేకపోతే ఇలా అని రోజు చెప్పుకొని వచ్చేది పాపం. చెప్పుకొని నా లైఫ్ ఎట్లా, నా కెరియర్ ఏంటి అని బాగా చెప్పుకొని ఏడ్చే టైంలో కాలేజ్కి ఇంకా వాళ్ళ డాడీకి అర్థమైంది, నేను ఎక్కడ తెచ్చి నేను చదివించలేను, నువ్వు పనికి వెళ్ళు, నీకు 10th అయిపోయింది కదా, ఇంటర్ అంటే ఎలానన్నా అవుతుంది, నువ్వు 10th నుంచి పనికి వెళ్ళు అలా ఇలా అనడం ఇంకా స్టార్ట్ అయిపోయింది. తను డ్రింక్ చేయడం వల్ల తన మెంటాలిటీ చేంజ్ అయిపోయి ఈ అమ్మాయి మెంటాలిటీ చేంజ్ చేయడం, మొత్తం ఇంటర్ సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాలేని సిచ్యువేషన్లో అప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చి నువ్వు వచ్చి వర్క్ చేయంటే, అమ్మాయికి ఊరు అలవాటు, హైదరాబాద్ అంటే ఏది తెలియదు అసలు, తనకేమీ అర్థం కాని సిచ్యువేషన్. ఒక దిక్కు స్టడీస్, ఒక సైడ్ మమ్మీ ఇట్లానా, ఒక సైడ్ డాడీ డ్రింక్ చేస్తున్నానా, ఇంకో సైడ్ ఎలా ఆలోచిస్తుందంటే నా కెరియర్ ఏమైపోతుంది, నేను స్టడీస్ చేయాలా లేదా, నా లైఫ్ గోల్స్ ఇట్లున్నాయి, అది ఇంకొకరు మాకు ఎవరు తెచ్చిపెడతారు. ఇలాంటి సిచ్యువేషన్ల నుంచి పని చేస్తూ తను కాలేజ్ ఫీజు కట్టుకుంటూ పనికి వెళ్తుంది. పనికి వెళ్ళే సిచ్యువేషన్లో కాలేజ్ ఫీజు కట్టేసి వెళ్తూ ఉంటే చిల్లరగాళ్ళు ఉంటారు కదా, రోడ్ సైడ్ చిల్లరగాళ్ళు, వాళ్ళకి 2 అక్కలు ఉన్నారు, వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ అయినా కూడా సిగ్గు లేకుండా ఇంట్లో అమ్మాయిలు ఇంత మినిమం ఇంత కూడా లేకుండా అమ్మాయి వెళ్తుంటే, మా ఫ్రెండ్ అయితే బాగా చూస్తాడే, నీ నెంబర్ ఇస్తావా, నువ్వు ఎలా ఉన్నావు నీ నెంబర్ ఇస్తావా, ఇంకా మీ మమ్మీ లేదుగా నేను బాగా చూసుకుంటాను అది దాన్ని కామెంట్స్ చేయడం, ఆమె కాలేజ్కి వెళ్తే వెనకాల వెళ్ళడము, మళ్ళీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవడం, కామెంట్స్ చేయడము, చాలా వర్గర్గా మాట్లాడారు. అయినా భరించింది. రిలేషన్ వాళ్ళతో చెప్పుకుంది, ఇట్లా అంటున్నారు, ఊర్లో ఉండబుద్ధి అవ్వట్లేదు, మీ దగ్గర ఉండి కాలేజ్ చేస్తా అంటే ఒక్కరు చెయ్యి అలా అని ఏమీ సపోర్ట్ చేయలేదు. పెళ్లి చేసుకున్నాక ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర ఒక ఇంటి దాని అయితే నువ్వు అందరే తప్పించి, ఇది చిన్న ఏజ్, అమ్మ లేదు, నువ్వు చదువుకోవాలి, నీ కెరియర్ పాడవుతుంది అని ఒక్కరు కూడా సజెషన్ ఇవ్వలేదు. పోనీ తను అట్లా ఒకళ్ళు అన్నప్పుడు, ఇప్పుడు వేరే వాళ్ళు అన్నప్పుడు తను ఇంకెట్లా యాక్సెప్ట్ చేస్తుంది, యాక్సెప్ట్ చేయలేదు. పోనీ ఇంకా అన్నారు కొంతవరకు, పక్కన వాళ్ళు అన్నారు మేము చూసుకుంటామా, మేము అన్నీ చేస్తాం అన్నా కూడా ఇప్పుడు తను ఎలా నమ్ముతుంది, తన మనసులో ఎలా అనిపిస్తుంది, మా మమ్మీ ఉంటే చూసేవాళ్ళు, మా మమ్మీ లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, వీళ్ళు కూడా చూస్తారన్న నమ్మకం ఏంటి అన్నది ఒక మనసులో తనకి చిన్న క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవ్వడంతో ఇంకా తను ఎవరిని పట్టించుకోలేదు. ఇంకా ఎవరి మీద హోప్స్ పెట్టుకోలేక తను పత్తేరడం కానీ, చిన్న వర్క్స్, టైలరింగ్ నేర్చుకోవడము, అలాంటి చిన్న నేర్చుకొని కాలేజ్ ఫీజు కట్టేసుకుని ఇంకా రిలేషన్ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏం చేశారంటే కాలేజ్ ఎలానో మార్పిచ్చేసారు చిల్లరగాళ్ళు. ఇంకా వాళ్ళ గోల తట్టుకోలేక కాలేజ్కి వెళ్ళలేకపోయింది, ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉంటే కూడా వాళ్ళ డాడీ డ్రింక్ చేసి పడుకుంటాడు. అన్నయ్య ఇంకా తను కూడా లేడు, చిన్న తమ్ముడిని చూసుకుంటూ పడుకుంటే వెళ్ళి డోర్ కొట్టడం, ఇంకెవరూ లేరు కదా, డోర్ తీను అంటే ఇష్టం. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా అమ్మాయిని ఎంత టార్చర్ చేశారంటే, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఇలా చేయడం కరెక్టా? పోనీ వాళ్ళు అన్నారు, ఊళ్ళో వాళ్ళు అందరూ ఉంటారు, కొంచెం వాళ్ళ బుద్ధి అయినా ఏమైంది, కొంచెమైనా అమ్మాయికి కొంచెం ధైర్యం ఇవ్వచ్చు కదా, అలా కూడా ఇవ్వలేదు. సో ఆ అమ్మాయి నాకు ఒక రిక్వెస్ట్ చేసింది, అక్క ఇలా చెప్పు, కొంతమంది అయినా మారుతారేమో, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, ఈ టాపిక్ గురించి చెప్పవా అని రిక్వెస్ట్ చేస్తే నేను ఆ టాపిక్ గురించి అనేసి మీకు చెప్తున్నాను. అందరికీ యూజ్ అవ్వకపోవచ్చండి, కొంతమంది అయినా చూసి మారుతారేమో, నాకు చెప్పాలనిపించింది. పరువు తీసి ఎందుకు అవన్నీ, అలా చేయకండి, చేయొద్దనేసి నేను ఈ వీడియో తీశాను. మారే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మారకుండా వెదవాళ్ళలాగా చిల్లగలలాగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తీశాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్.